అసలు ముందే అన్నీ తెలిసి ముందే అన్నీ కమిట్ అయిపోయి కమిట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా అట్రాక్షన్ అంతా పోయిన తర్వాత వీళ్ళు నాకు అవసరం లేదు అనుకుంటే అయిపోద్ది కదా. ఈ డిస్కషన్ అంతా ఎందుకు? వాడేమో నాకు అవసరం లేదు, నువ్వు కులం తక్కువదాను అంటున్నాడు. నీకు రోషన్ లేదా? కోపం రావట్లేదా? పనమ్మాయి అంటున్నాడు, నువ్వు నాకు పందానివి, వంట చేసి పెడితే చాలు, నా పక్కలో ఉంటే చాలు అంటున్నాడు. నీకు కోపం రావట్లేదా? ఒక ఆడదానికి కావాల్సిందేనాది? అసలు సిగ్గుందా? హలో బంగారు రాజా, నీకు సిగ్గుందా? ఒక ఆడపిల్లని అంతలా వాడుకుంటున్నావే, అసలు ఎట్లా అంటావు? నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. ఒక పందాల్లా ఎట్లా చూస్తావు? నీతో అంత ఇష్టంగా నీతో రిలేషన్ లో ఉంటుంటావు, పందాల్లా ఎట్లా చూస్తావు నువ్వు? ఈ సిగ్గులేదు నన్ను కూడా వాడుకుంది కదా. అది ఇక్కడ షోకి వచ్చి ఆ మాటలు మాట్లాడతావా? అది నన్ను వాడుకుంది కదా మేడం, డబ్బుల విషయంలో. నేను డబ్బుల విషయంలో అంటే ఇష్టంతో చేసుకోవాలా? ఇది బిజినెసా? ఇస్ దిస్ ఎ బిజినెస్? ఇస్ రిలేషన్షిప్ ఇస్ ఎ బిజినెస్ ఫర్ యు? నా దగ్గర డబ్బులు లాగా చూసింది, మరి నేను అంతే చూస్తా కదా. మరి సరే, ఎంత తీసుకున్నావు తన దగ్గర డబ్బులు? నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంది నీకు? అంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నా శాలరీ వాళ్ళకి ఇచ్చి నా మెయింటెనెన్స్ దీని దగ్గర చూసుకునేదాన్ని. అఫ్ కోర్స్ ఒక అమ్మాయి నమ్మొచ్చిందంటే నువ్వు పెట్టాలబ్బా, పెట్టాలి కదా. అది కూడా ఎందుకు చెప్తున్నావు? ఆ మాత్రం చూసుకో నన్ను అని వేసుకో. ఒక అమ్మాయి నమ్మొస్తే అది పెట్టాలి, నీ బాధ్యత. అది చూసుకోలేను, రేపు చూసుకుంటాం. ఇప్పుడు పెట్టినా కొన్ని పైసలకే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఒకసారి నేను డబ్బులు అడిగాను మేడం, ఇన్ని నాలుగు చూసుకున్నా కదా. ఒకసారి డబ్బులు అడిగితే దీని శాలరీ వచ్చినాయి, ఆ రోజే పడ్డాయి. పడితే నేను సుప్రియకి ఇవ్వాలి, సుప్రియకి కొన్ని పంపించా, మా ఇంటికి కొన్ని పంపించా. అసలు నా దగ్గర డబ్బులు లేవు. సరే దీని దగ్గర ఉంటాయి కదా, శాలరీ వచ్చింది, ఇంకెవరు పంపించింది అని చెప్పి నేను అడిగా ఎంత ఉన్నాయంటే ఉన్నాయని చెప్పింది. నేను ఉన్నాయంటే నేనన్నా నాకు పంపించమని చెప్పాను. నాకు పంపించమంటే లేవు, డబ్బులు లేవు, ఇన్సఫిషియన్స్ అని అవుతుంది అని అంది. ఏం డబ్బులు లేకపోవడం ఏంటి అని చెప్పి నేను తర్వాత పొద్దున్నే ఇక వెళ్ళిపోయా, ఆఫీస్కి వెళ్ళిపోయా. ఇంట్లోనే ఉంది. సాయంత్రం వచ్చా, ఇది పడుకున్నాక దీని ఫోన్ చెక్ చేశా. అప్పటికే మెసేజ్ వస్తున్నాయి. నీకు ఎప్పుడు ఇదే పనిలే, ఎవరితో మాట్లాడుతుంది ఒక అమ్మాయి మనతో ఉందంటే దాన్ని నమ్మేది లేదు. ఫోన్లు మెసేజ్ ఎవరితో తిరుగుతుంది. ఇది డబ్బులు అడుగుతున్నా నాకు అనుమానం మేడం. నేను ఎప్పుడు దీన్ని డబ్బులు అడగలేదు ఇన్నాళ్ళలో, దీన్ని ఫస్ట్ టైం డబ్బులు అడిగా. సరే చూసా, ఇది పడుకుంది, నేను డేటా ఆన్ చెప్తే అప్పటికే మెసేజ్ వస్తున్నాయి, శివగాడు ఆళ్ళు పెడుతుంది. తర్వాత ఫోన్ పే ఓపెన్ చేసి చూసా, ఫోన్ పే ఓపెన్ చేస్తే దీనికి వచ్చిన 14,000 కూడా శివగాడి పంపించేసింది. మా ఇంట్లోకి పంపిస్తానన్నావు, మళ్ళీ శివాకి అంటున్నాడు. నువ్వు పంపించేది ఖర్చు ఉంటాయి అవుతాయని తన దగ్గర పెట్టుంచుకున్నాను, కావాల్సినప్పుడు సెండ్ చేయించుకుందామని తన దాంట్లో ఉంచాను. ఆవిడ ఉద్యోగం అయ్యా, ఆవిడ శాలరీ ఆవిడ ఇష్టం, కానీ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నాక నీ బాధ్యత కదా తను చూసుకోవాల్సింది. ఎంత బాధ్యత అయినా వేరే అలా ఉంటుంది. నీకెందుకు ఇప్పుడు హ్యాపీగా నీకు సుప్రియ ఎవరు అందిస్తుంది అంటున్నావు కదా డబ్బులు, నీకేం బాధ? ఇప్పుడు డబ్బులకు లోటేం లేదుగా. అని నీ ఫినాన్షియల్ గా అవన్నీ మాకు అవసరం లేదు, అర్థమవుతుందా? రిలేషన్షిప్ కోసం వచ్చారు, రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దామని వచ్చారా? లేదంటే ఈ తతంగం అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కావట్లేదు మౌనిక వీళ్ళ విషయంలో. వీళ్ళలో చెప్పింది అసలు ప్రేమే కాదు, వీళ్ళు ప్రేమించుకోలేదు, జస్ట్ దే డిడ్ ఎ బిజినెస్. అవసరాలు తీర్చుకున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. అయిపోయినాయి అవసరాలు. ఇప్పుడు ఫైనల్ గా ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? తను ఎక్కడ వేరే వాడితో తిరిగితే తన పరువు ఏమైనా పోతుంది అని వీడినే పెళ్లి చేసుకుంటానంటుందో నాకు అర్థం కావట్లేదు. వీడు ఆల్రెడీ దీంతో వ్యామోహం అయిపోయింది, ఇది నాకు అవసరం లేదు అంటున్నాడు వీడు. బంగారు రాజా ఎన్ని క్యారెక్టర్స్ అండి బాబు. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు? నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తల్లి ఇన్ని క్యారెక్టర్స్ ని ఒక మనిషిలో చూసాక ఏ అమ్మాయి అయినా ఇంత మాట అన్నది తెలుసా? ప్లీజ్ ఆ మాట అనకు ఇప్పుడు. కాదు, ఒక విషయం, సుప్రియనేనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. అట్లా మౌనంగా ఉంటే కాదు. ఇవన్నీ ఉందా లేదు? ఆ అమ్మాయి ఒక్కతే ఉందా? ఇప్పుడు ఈ అమ్మాయి అన్నావు, ఆ అమ్మాయి అన్నావు, సుప్రియ వాళ్ళ చెల్లి కూడా ఉంది. సుప్రియ వాళ్ళ చెల్లి ఎన్ని రోజులు అది ఒక్కతే అనుకుని అడ్జస్ట్ అవుదాం అనుకో. ఎంతమంది ఉంటారు? ఉండు ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు షోలో చేయకూడదు, మాట్లాడదాం. ఎదిందయ్యా వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, ఈవిడ వాళ్ళ చెల్లి ఒకటే మేడం. చెల్లి ఒకటే టైం పాస్ అంటే ముందు దాన్ని చూసి సుప్రియని పడేసినా, సుప్రియని చూసి వాళ్ళ చెల్లిని పడేసినా. ఫస్ట్ ఆడలే పరిచయం మేడం, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళతోనే కలిసాం. తనతో కూడా రిలేషన్ ఉందా? ఓన్లీ రిలేషనే, పిల్లలు అయితే లేరుగా. మహానుభావుడివి. ఓ ఇప్పుడు కూడా బాగుందయ్యా బంగారు రాజా, బద్వేల్ రాజా, బానే
కాదు, నేనేదో కౌన్సిలింగ్ చేద్దామని వీళ్ళని పిలిపిస్తే ఏంటి ఇంత చిల్లర వ్యవహారాలు తీసుకొచ్చారు? అసలు నా వల్ల కాదు మౌనిక, నేనేం చెప్పలేను వీళ్ళకి. ముందు వాళ్ళ మాట్లాడుకొని రమ్మానండి, ఆ తర్వాత నేను ఏమైనా చెప్తా. ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో. రీనా గారు, అవతల సైడ్ ఉంది ఒక అమ్మాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది. అప్పుడు ఆయన ఎలాంటోడో ఆ అమ్మాయి కూడా తెలిసింది. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడి ఫైనల్ చేసిద్దాం ప్లీజ్. చెప్పండి, ఇప్పుడు శ్యామల ఏమనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు ఫైనల్ గా. నేను ఫోన్ నెంబర్ మారుతాను. నువ్వు ఆగు. ఆ పిల్ల ఫోన్ నెంబర్ అసలు నీకు మాట్లాడే అర్హత లేదు ఇక్కడ. శివ అంటావు, ఫోన్ చేయమంటావు, ప్రేమన్నావు, పెళ్ళన్నావు, అటు చూస్తే సుప్రియ అన్నాడు, దాని చెల్లి అంటున్నాడు. ఇప్పుడు ఇంత చిల్లర వ్యవహారాలు నా వల్ల కాదు మౌనిక. ఈ ముందు ఈ అమ్మాయిని ఫిక్స్ అవ్వమాను, ఈ క్యారెక్టర్ పక్కన పెట్టేసేయండి. అసలు చెప్పండి ఈ అమ్మాయిని ఫిక్స్ అవ్వాలని ఏం కావాలనుకుంటున్నాను? తనే కావాలి మేడం. ప్లీజ్. అసలు ఇంత చేసినా కూడా ఆయన కావాలనుకోవడం ఏంటండి? నా వల్ల కాదు సార్. మేడం ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు ఫైనల్ గా వచ్చింది. ఆ పిల్ల ఏం చెప్తుంది? అమ్మ వినట్లేదండి. ఎవరైనా మనం వినే వాళ్ళకి చెప్తాం గానీ, పోని కొన్ని రోజులు ఏమైనా సెషన్స్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నా మారుతుందా అంటే ఆ అమ్మాయి లేదు, ఎంతైనా కానీ వాడే నాకు కావాలంటే ఇంకా అమ్మాయిని మార్చే వాళ్ళు ఎవరు లేరు. కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా ఇక్కడ? తనకు కావాలి, అలాంటి కౌన్సిలింగ్ ఏదైనా తీసుకుంటా. తనకి కాదు, నీకు కావాలా? నాకొద్దు, నాకు తనే ఆయన కావాలి. డైరెక్ట్ చెప్తున్నాడు కదా నేను చేసుకోనని. సరే నాకు చేసుకోని కావాలంటున్నాను అంటున్నావు. కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మాయి నీతో ఉంది, ఏమైనా చేసుకుంటే ఏంటి? అది ఆలోచించావా అసలు? లేదులే మౌనిక, ఇది అనవసరం. ఇంక మనతో ఇద్దరు ఒక క్లారిటీకి వస్తేనే కదా బాగుంటది. పని కాదు. బలవంతంగా చెయ్యరు కదా ఎవరు కూడా పెళ్లిళ్ళు. ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు, నువ్వు కావాలంటున్నావు. ఇంత కౌన్సిలింగ్ ఆమె చెప్పినా కూడా ఆమె కరెక్ట్ కాదమ్మా, పెళ్ళైన తర్వాత కూడా బాగుండదు, మీ రిలేషన్షిప్ అంటే కూడా లేదు, నాకు ఆయనే కావాలంటున్నావు. ఆయన ఏమో వద్దంటున్నాడు. నేను ఇంత కించపరుస్తున్నాడే, ఒక కులం లేదంటున్నాడు, పని మనిషి అంటున్నావు, ఇప్పటికీ కూడా వాడంటే ఇష్టం అంటున్నావు. అసలు అంతలా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? మంచోడు మేడం. మంచోడా? ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇంకేం మంచమ్మా నీకు? నేను వేరే వాడిని ప్రేమించడం వల్లే మా ఇంట్లో గొడవ, నన్ను చంపడానికి కూడా సిద్ధమైనప్పుడు తనే హాస్పిటల్లో చూపించి నన్ను బాగా చూసుకున్నాడు. అంతకుమించి ఇంకేం కావాలి? నువ్వే కావాలి, నువ్వు ఏటైనా పో, దేంతో అయినా పో, నాకు అనవసరం, నువ్వే కావాలంటుందయ్యా బంగారాజు. ఫోన్ నెంబర్ మార్చిద్దా అడగండి. ఫోన్ నెంబర్ మార్చితే సరిపోతుందా? నేను మార్చాను. నీకు ఫోన్ నెంబర్ మార్చితే సరిపోతుందా ఏంటి? మార్చవా? వాడు కావాలంటున్నావు కదా ఇప్పుడు. అవును, ఫోన్ ఇస్తాను చూసుకోండి, కానీ దాని నెంబర్ మార్చడం ఎందుకు? లేదులే మౌనిక, ఇది తెలియలా లేదు కానీ పంపించేసేయండి.